హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. నేను మీ రాణి. ముచ్చటేందంటే రాము రాణి ప్రేమ కథ వెబ్ సిరీస్ 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి. అవి ఎక్కడో కాదు, మన వండరింగ్ మైండ్ షో ఛానల్ లో. ఇంకా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మన వండరింగ్ మైండ్స్ కి, మన వండరింగ్ మైండ్ షో ఛానల్ కి. ఇది వండరింగ్ మైండ్స్, దీంట్లో షార్ట్స్ ఇస్తాం. వండరింగ్ మైండ్ షో ఛానల్ లో షార్ట్ ఫిలిమ్స్ ఇస్తాం. సో మన షార్ట్ ఫిలిం చూడాలంటే మన వండరింగ్ మైండ్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ మన వండరింగ్ మైండ్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాయ్ వేరే వీడియో పెట్టు బాబాయ్. ఓకే రహని. ఓకే తమ్ముడు వస్తున్నా. సరే సంగీత, నేను బయటికి వెళ్ళి వస్తా. ఓకే అండి, వచ్చేటప్పుడు పిల్లలకి బ్రెడ్ తీసుకురండి. డాడీ బాయ్. బాయ్ హనీ. డాడీ నాకు వచ్చేటప్పుడు చిప్స్ తీసుకురావా? ఓకే చెర్రీ. తమ్ముడు బాయ్. బాయ్ అన్న. అని చెర్రీ, అక్కడ ఏం చేస్తాను? ఇంట్లోకి రండి. మమ్మీ బాబాయ్ సెల్లులో వీడియో చూస్తాను. మీ బాబాయ్కి ఏడ పని ఉంది? తింటాడు, ఆ తినేదానికి కదా ఫోన్ పట్టుకొని చూస్తాడు. మీరు కూడా గట్ట తయారవుతారా? నడండి ఇంటికి. ఎందుకు కూడా గట్లా అంటాను? ఏదో పిల్లలు సంబరంగా ఫోన్ చూస్తాను తీరాదు. అట్లా ఫోన్లు చూపించి నీ చిన్న కొడుకులకు తయారు చేద్దాం అనుకుంటానా పిల్లల్ని? వదినే, ఎందుకు అట్లా అంటాను? పిల్లలు ఏదో అడిగిల్లని చోటా భీమ్ వీడియో చూపిస్తాను. అని చెర్రీ, మీకు ఎన్నిసార్లు చెప్పిన ఫోన్లు చూడొద్దని? మీ బాబాయ్కి నాన్నమ్మకి ఏం పని ఉన్నాయి? తిని కూర్చుంటారు. స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, వచ్చి చదువుకుని రండి. నడులు ఇంట్లోకి. ఇంకోసారి బాబాయ్ ఫోన్లు అన్నారు అనుకో బాతలు పెడతా. చెల్లె, అమ్మ బయటకు వెళ్ళి బాబాయ్తో ఆడుకుందామా? సరే అన్నయ్య, ఆడుకుందా. ఇక్కడ 10,000 గజం నడుతుంది మామ. నువ్వు ఓకే అంటే నీకు 8,000 సెట్ చేస్తా. సరే అల్లుడు. ఇట్లా షాప్ కు పోయినా లేదో చదువు పక్కన పెట్టి ఫోన్ చూస్తాలా? మళ్ళీ పిల్లలకంటే తెలియదు. నువ్వు గాడిదెత్తి పెరిగినావు, నీకు తెలియదా? చదువుకో అని చెప్పవా పిల్లలకి? వదినే, వాళ్ళు వచ్చి ఒక్క నిమిషం అయితే లేదు. నువ్వు గాడిద గీడదాని ఎందుకు మాట్లాడతాను? అమ్మ మేము వచ్చినామమ్మ బాబాయ్ దగ్గరికి. బాబాయ్ తప్పేం లేదు మమ్మీ. అంటే మీరు అమ్మ మాట వినరు. అమ్మంటే భయం లేదు మీకు? ఏమైంది కోడలా? ఎందుకు అట్లా అరుస్తానో? నిమ్మలంగా మాట్లాడరాదు? ఆహా, ఇట్లా చేస్తానని చెప్తుంటే అరుస్తున్నా. అట్లాంటి నా ఇంట్లో ఎందుకు ఉంటాను? పోల్లి. నేనెందుకు పోతా కోడలా? నా ఇంట్లో నువ్వు ఉంటానవా? నీ ఇంట్లో నేను ఉంటానా? అదే అత్త, నువ్వు నీ చిన్న కొడుకు కష్టపడి పని చేసుకుని ఇంట్లో పెడతాను కదా, నేను మా ఆయన కూర్చొని తింటాను. అమ్మా నువ్వు ఆగే, ఎందుకు ఆయనతో లొల్లి పెట్టుకుంటాను? వదినే, ఇంకోసారి నేను పిల్లలకి ఫోన్ చూపించా, మీరు లోపలికి వెళ్ళండి. హనీ, ఈ బకెట్ తీసుకెళ్ళి మీ నాన్నమ్మకి ఇవ్వు. నానమ్మ, అమ్మ నీకు బకెట్ ఇయ్యమన్నది. ఏంది కోడలా? బకెట్లో బట్టలేసి నాకు పంపుతాను? నువ్వు రోజంతా ఇంట్లో తినే కూర్చుంటానో కదా, నీకు బట్టలు పిండుకునే శాతం అవుతుందా? నీకు నా ఆరోగ్యం చూసుకుంటేనే ఇట్లా మాట్లాడుతున్నావు కోడలా. నాకు శాతం అయితే నేను పిండుకోపోదునా? నీ ఆరోగ్యానికి ఏమైంది అత్తమ్మ? 3 పూటలు తినుకుంటే మంచిగా కూర్చుంటానో కదా. నువ్వే హాస్పిటల్ తీసుకుపోతే నీ ముందే చెప్పింది కదా డాక్టర్ ఏం పని చేయొద్దానని. డాక్టర్ చెప్పింది బయట పనులకు పోకని. ఈ ఇంట్లో నీ బట్టలు వినుకోవడం నీకు శాత కదా? ఏంది మమ్మీ ఊకే నానమ్మ తిడతావు? నానమ్మ టాబ్లెట్స్ వేసుకుంటా అంది కదా. ఇప్పుడే నువ్వు నన్ను అనేదాన్ని అని. ఏంది వదినే, హనీని ఎందుకు కొడతాను? అది ఇప్పుడే నాకు చెప్పేదాన్ని, నాకు ఎదురు మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమైంది వదినే, అంత సీరియస్ అవుతాను? మన బట్టలు మనకు వేరేసి నన్ను బిడ్డవంట అందరూ. నాకు శాతం అయితే అంద కొడుక. అమ్మకు శాతం అయితే లేదనగా అన్న వాషింగ్ మిషన్ తీసుకొని వచ్చింది, దాంట్లో లేకపోయాను. మీకేం తెలుస్తాని? తిని ఇంట్లో కూర్చుంటాను. ఇంట్లో ఎన్ని ఖర్చులు అవుతాయని మీకు తెలుసా? నడు ఇంట్లో నడు, ఇంట్లో నడు. అమ్మా, ఆ బట్టలు ఏం చెప్తానవే? బట్టలా కొడుక పిండుకుందామని బకెట్లు ఎత్తాను. నీకు శాతం అయితే లేదు కదా, వాషింగ్ మిషన్ తీసుకొని వచ్చింది. మళ్ళీ పిండుకుంటా అని చెప్పేసి మళ్ళీ బాత్రూమ్ లో పడేమన్నా చేసుకుంటావా? నేను అదే అంటున్నాండి అత్తమ్మకి, వాషింగ్ మిషన్ లేస్తారా చేత్తో పిండుతుంటే అసలు ఇంటలేదు. నీ కోడలో అంతా మంచిగా చెప్తా అంటే ఎందుకే అమ్మ అట్లా చేస్తావు? మా ఇద్దరు ముందేనా డాక్టర్ ని ఏ పని చేయకని చెప్పింది? నేను కూడా అదే చెప్పినా అండి. ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఖాళీగా ఉన్నగా నేనే చేసుకుంటున్నా పని అంటుంది. హలో, ఏంది వదినే అట్లా మాట్లాడతాను? నువ్వే కదా మా అమ్మని బట్టలు వినుకో అని అడిగేసినావు. ఎట్లుంది మరిది గారు నా పర్ఫార్మెన్స్? ఇట్లుంటే నాతోటి ఏంది కూడా గిట్లా చేస్తాను అనేటి అంటాను, అన్ని అబద్ధాలు చెప్తాను. వదినే, అన్నున్నప్పుడు ఒకలాగా అన్న లేనప్పుడు ఒకలాగా ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు వదినే. ఇక నువ్వే చెప్పాలి ఏది కరెక్ట్ ఏది రాంగో. సప్పుడే కూసో. ఇంకా బకెట్ ముందు పెట్టుకునేదే, పోయి ఆ బట్టలు వాషింగ్ మిషన్ వేసుకోపో. యాదు తీ బిడ్డ, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, నేనే పిండుకుంటుంది. ఆగత్తమ్మా, నువ్వు ఇట్లనే చేస్తావు, నేను మెండుతావు. అత్త, ఇప్పుడు వెండుకోపోయిగా. కదిలిల్లు అనుకో, షూట్ చేస్తా. ఇంకెంతసేపు బాబాయ్? ఓకే మో. తమ్ముడు, లా ఫీజు కట్టాలని చెప్పేసి 2,000 అడిగినావు కదా, ఇక తీసుకో. థ్యాంక్స్ అన్న. ఏంటి వదినే పైసలు అట్లా లాక్కుంటాను? ఈ పైసలు ఎందుకు నీకు అసలు?
అవి ల్యాబ్ ఫీజు కోసం వదినే. నువ్వు బాగా చదివి ఉద్ధరిస్తాను నీకు ల్యాబ్ ఫీజులు కట్టాలా? ఏంది వదినే అట్లా అంటాను? నేను చదువుకునే డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు వచ్చిన్నా. ఓ బాగా చదివినది నీ తోటలంతా జాబులు చేస్తారు కనబడతలేదా? ఏది కొడలకు అట్లా మాట్లాడుతున్నావు అని అన్నే వానికి ఇచ్చింది మంది ఇచ్చింది. వాళ్ళ అన్నయ్య ఇచ్చిందంటే అన్నకి పెళ్ళం పిల్లలు లేరా? వాడు చదువు అయిపోయినాక వాడు ఏదో కట్టం చేసుకోడా? గట్ల ఎందుకు అంటాను కోడలా? కష్టం చేసుకున్నప్పుడు ఆయన ఫీజు కట్టుకోమని చెప్పు, మా ఆయన అడగకని చెప్పు. హనిచరి మీరు ఇంట్లో నడువులి. కొడుక నువ్వేం బాధపడకు, ఆ పింఛన్ పైసలు 2000 నేను ఇత్త ఫీజు కట్టుకో. మరి నీ టాబ్లెట్లకి ఎట్లా డబ్బులు? ఏం కాదు కొడుక, నేను మంచిగానే ఉన్నా కదా, ఈ నెల తెచ్చుకోకుండా. డాడీ నేను షాప్ తీసుకెళ్ళవా? షాప్ కి ఎందుకు రాని? ఏం కొనుక్కుంటావు? డాడీ నాకు బింగోనే కావాలి. నాకు లేసుకోవాలి డాడీ. తమ్ముడు పిల్లలంటే షాపు తీసుకెళ్ళు. సరే అన్న. చెర్రీ హనీ రండ్రా వెళ్దాం. సంగీత ఆ బీరువా డబ్బులు తీసుకురాపు. సరే అండి. ఈ పిల్లల్ని ఎటు తీసుకుపోయేలేమో కనిపిస్తలేరు. అని చెర్రీ ఎన్నిసార్లు చెప్పాలి బయట ఫుడ్ తినొద్దని? మళ్ళీ ఎందుకు తింటారు అవి? వదినే అన్నయ్య షాప్ కి వెళ్ళి కొని అంటే కొనిచ్చిన నేనే. నువ్వు కొంచెం తింటాలా వాళ్ళు? తినేటి ఎందుకు పడేస్తున్నావు వదినే? నువ్వు కొనిస్తే తినేంత గతేం బట్టలెత్తి మాకు. ఏదో వాళ్ళ నాన్న అంటే కొనిస్తావు నువ్వు? ఏంది వదినే ఏది పడితే అది మాట్లాడుతాను? నువ్వు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. ఇక మాటల గురించి పద్ధతుల గురించి నువ్వే నేర్పాలి. ఇక నేర్చుకుంటా. ఎందుకు వదినే అట్లా మాట్లాడతాను? వాళ్ళ బాబాయ్నే కదా నేను. లోపల పోలి ఇంకోసారి బాబాయ్ అని కూడా బయటకు వచ్చి ఇంకో చెంపగలుగుతావి. ఏమండి పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళండి. అన్న సరే సరే వస్తున్నా అన్న. తమ్ముడు నాకు అర్జెంట్ వర్క్ పడ్డది, పిల్లల్ని స్కూల్లో దింపి రాపో. సరే అన్న. బాబాయ్ నాకు స్కూల్ కి వెళ్ళేటప్పుడు బింగో కొనియాలి. ఓకే చెర్రీ అని మీకు ఏం కావాలంటే అది కొనిస్తా. సాగర్ పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తాను? స్కూల్ కి తీసుకెళ్తున్నా వదినే. నువ్వేం తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు వదిలే. వదినే అన్నకు అర్జెంట్ వర్క్ నన్ను తీసుకోమన్నాడు. నువ్వేం తీసుకోవాల్సిన అవసరం లేదన్నగా నేను తీసుకెళ్తే. వదినే గాలి దారం మొత్తం వర్షం పట్టట్టున్నా నేను తీసుకెళ్తాది. చెప్తే అర్థమైతేలా? నువ్వు నా పిల్లల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను తీసుకెళ్తే. చెర్రీ అని చక్కగా రాని స్కూల్ తీసుకెళ్తా. నువ్వేమద్దు మమ్మీ, బాబాయ్ తోటే వెళ్తాం. వర్షం వచ్చి తట్టున్నది, బాబాయ్ తీసుకుపోతాడు. నువ్వెందుకు ఇప్పుడే నా దగ్గర రమ్మంటే నేను బాబాయ్ దగ్గర ఉంటా అంటున్నారు. నా పిల్లలు నాకు దూరం చేస్తారు అయింది. తమ్ముడు పిల్లల్ని మార్నింగ్ స్కూల్ తీసుకెళ్లేదట, వదినాట తీసుకోపోయింది ఎందుకు? నేను తీసుకెళ్తా అని చెప్పిన అన్న, కానీ వదిన నా మాట వినకుండా తీసుకెళ్లింది. అవునా? ఎందుకు సంగీత? సాగర్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కదండి, ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని తీసుకెళ్ళిన. ఏంటి మరిది గారు ఎట్లా కవర్ చేసినావు వదినే. ఏదో ఒక రోజు మా అన్న తెలిసినాక నీకు ఉంటది, అప్పుడు తెలిసినప్పుడు చూద్దాం గానీ. ఏదో పిల్లలు నేను తీసుకుపోయారని చెప్తున్నావు మీ అన్నకి. అన్న అడిగితే నేను చెప్పిన వదినే, ఉన్నదే కదా చెప్పింది, నేను అబద్ధం చెప్పిందా? ఏదో పోనీ అని మా ఇంట్లో ఉంచుతా అంటే మా ఆయనకి నమ్మే చెప్తావా? ఈ రోజుకెళ్ళి నిన్ను అత్తమ్మని ఇంట్లోకెళ్ళి బయట పంపించే వరకు నాకు నిద్ర పట్టదు. ఏంది కోడలా? వాడు ఏం చేసిందని గట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు చూసినావు కదా నీ ముందే మా ఆయనకి ఏం చెప్తాండు. వాడు నిజమే చెప్పిండు కదా, వద్దంటే స్కూల్ తీసుకపోయినావు నువ్వు. అదే అత్త, నువ్వు నీ కొడుకులు ఒకటి, నేను వేరు. సుత్తా ఎందుకు కోడలా ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటావు? చెప్పినే కదా మిమ్మల్ని ఇంట్లోకే పంపించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. ఇక